హల్లెలూయా హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ యొక్క ఆదివార ఆరాధన పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యము లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం నుంచి 38వ వచనం వరకు, 36వ వచనం నుంచి 39వ వచనం వరకు. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయులైన అన్నా అను ఒక ప్రవర్తని ఉండేది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయ్యింది. దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనతో రేయిపగలు సేవ చేయుచుండేది. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఎవరండి 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. ఎన్ని సంవత్సరాలండి? 84 సంవత్సరాలు విధవరాలయ్యింది. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెరిబడితో సంసారం చేసింది. తర్వాత 84 సంవత్సరాలు గడిచిన వృద్ధురాలై ఏం చేసిందంట? దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయించుండేది. దేవునికి స్తోత్రం. ఒకసారి మన వయసు చూసుకుంటే ఈమెలో సగం వయసు లేదు. ఈమె ఎంతగా ప్రభు కొరకు సమర్పణ చేసుకుందంటే ఈ లోకంలో వర్ణన. ఆమె దేవుని కొరకు సమర్పించుకున్నటువంటి విధానము చాలా గొప్పది. ప్రియమైనదిగా అంటే మన యొక్క జీవితంలో మనం కూడా ఏ విధంగా ప్రభు కొరకు జీవిస్తున్నామని ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రభు చాలా విషయాల్లో మన జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ప్రభు దినాన్ని ఆశ్రయించాలని, ప్రభు యొక్క దినాన్ని ఆచరించాలని వాక్యం చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో మనకి జ్ఞాపకం చేసి ఉన్నది. మరి విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచుకోవడం ఎంతమంది తెలిసేది? అందరూ తెలుసు కదా. సో ఇక్కడ యెషయా ప్రవక్త ఏమన్నాడు? 56వ అధ్యాయంలో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడియకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకోండి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొందరుడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు ఆవేశం వస్తుంది, భయంకరమైన వచ్చిన తన చేతిని బిగపట్టుకుని వాడు ఏ పాపము చేయకుండా దాన్ని బిగపట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాని రూఢిగా గైకొన్నాడు. రూఢిగా అయితే ఖచ్చితంగా అనుసరించువాడు ధన్యుడు. ఇక్కడ విశ్రాంతి దినాన్ని యెహోవా ఇలాగ ఏమంటాడు? నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడకు సిద్ధముగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. న్యాయ విధిని అంటే న్యాయం ఏమి చేయాలో దాన్ని తప్పకుండా చేయాలి. మనకు వాక్యం ఏమి చెప్తుందంటే దేవుని యొక్క వాక్యానికి లోబడి జీవించమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రభు ఏం చెప్తున్నారు ఈ రోజున? నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించువాడు ధన్యుడు. మరి ఇక్కడ 6వ వచనం వచ్చేసరికి విశ్రాంతి 56వ విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయన పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చెదను. దేవునికి స్తోత్రం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు. నా నిబంధన, సో దేర్ ఇస్ ఎ టెస్టిమెంట్ అగ్రీమెంట్ బిట్వీన్ ద గాడ్ అండ్ యు. నిబంధన ఏంటండి?
అగ్రిమెంట్ ఎవరి మధ్య జరిగింది? దేవునికి నీకు మధ్య ఒక నిబంధన జరిగింది. దేవునికి నీకు మధ్య ఒక నిబంధన జరిగింది. ఆ నిబంధనను ఆయన ఏమంటున్నాడు? దాన్ని ఆధారము చేసుకోవచ్చు. యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనను పరిచర్య చేయబడని ఆయన పక్షమున చేరు అన్ని జనులను నా పరిశుద్ధ పర్వతములకు తోడుకొని వచ్చేదను. ఇదేంటంటారా? పాత నిబంధన, కొత్త నిబంధన, రెండు నిబంధనలు, రెండు అగ్రిమెంట్లు చేశారు. పాత నిబంధన కాలంలో ప్రజలు వారికి తెలిసి తెలియక జీవించిన ప్రతి కార్యాన్ని కూడా కొట్టివేసేసారు. చట్టము లేనప్పుడు పాపము ఎంచబడలేదు. చట్టం ఏంటంటే ఈ రోజు చట్టం అంటే ఒక న్యాయ వ్యవస్థ, ఒక పద్ధతి లేనప్పుడు నువ్వు ఏది చేసావని పాపంలోనికి రాలేదు. ఎప్పుడైతే చట్టం వచ్చిందో నువ్వు ఏది చేస్తే పాపముగా పరిగణించబడిందో, ఒక అవగాహన వచ్చిన తర్వాత నువ్వు ఏదైనా దేవునికి వ్యతిరేకంగా చేసినా, సమాజానికి వ్యతిరేకంగా చేసినా అది దేంట్లోకి వస్తుంది? శిక్షలోనికి వస్తుంది. నూతన నిబంధన మనకి ఏంటంటే పాత నిబంధన కాలపు వాగ్దానమే నూతన నిబంధన నెరవేరు. నూతన నిబంధన అంటే పాత నిబంధన కాలంలో దేవుడు మిమ్మల్ని ఓదార్చడానికి, మీ శ్రమలో విడుదల దయచేయడానికి, మిమ్మల్ని రక్షించడానికి నేను మెస్సీయాను పంపిస్తానన్నాడు. అదే ఇక్కడ నా రక్షణ వచ్చులకు సిద్ధముగా ఉన్నది అన్నాడు. నా రక్షణ వచ్చిన సిద్ధంగా అంటే నేను రక్షణ మెస్సీయాను పంపిస్తాను, నా నీతి వెల్లడేయుడు సిద్ధముగా ఉన్నది అన్నాడు. సో ఈ విధంగా ఆ నిబంధన కాలంలో ఏదైతే దేవుడు ప్రమాణము చేశాడో, ఏ నిబంధన అయినా తన ప్రజలకు ఏర్పాటు చేశాడో, ఆ నిబంధనలు భూమి మీదకు యేసు ప్రభువుని తీసుకుని వచ్చి ఆ నిబంధన దేవుడు నెరవేర్చి ఉన్నాడు. సో ఇప్పుడు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు, నా నిబంధనను ఆధారము చేసుకొనుచు. చదవండి వాక్యం 6వ వచనం చదవండి. 56. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు. అపవిత్రపరచడం అంటే అపవిత్రపరచడం అంటే ఏంటి? ఏదైతే నువ్వు చేయకూడదో దాన్ని చేస్తున్నావు కాబట్టి నువ్వేం చేస్తున్నావు? విశ్రాంతి దినాన్ని అపవిత్రపరుస్తూ ఉన్నావు. ఏం చేస్తున్నావు? అపవిత్రపరుస్తూ ఉన్నావు. సో ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? నా విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచవద్దు అంటున్నాడు. ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకుని వాడు ధన్యుడు అన్నాడు. సో ఇక్కడ నేను నియమించిన 4వ వచనం 56 4వ వచనం ఇవ్వండి. యెషయా గ్రంథం 56. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారం చేసుకొచ్చున్న శనులను గురించి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పారా? ఇక్కడ దేవుడు నీకంటూ ఒక పరిచయ భారాన్ని ఇచ్చాడు, నీతో ఒక నిబంధన చేశాడు, నీతో ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధనలో నువ్వు తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచకుండా ఆచరించు అన్నాడు. ఎవరైతే ఆ విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచుకోనంటే వారికి ఇష్టమైన పనులు చేయకుండా ఉంటారో, ఎవరికి ఇష్టమైన పని చేయాలి? విశ్రాంతి దినాన దేవుడికి ఇష్టమైన పని చేయాలి. దేవుడికి ఇష్టమైన పని ఏంటండి? దేవుడికి ఇష్టమైన పని ఏంటి? ఉపవాసం ఆచరించు. నీ కోరికలు, నీ శరీర వ్యామోహాలు తీర్చుకోకుండా, నీ శరీరానికి ఏది శరీరేచ్ఛలు నెరవేర్చకుండా దేవునికి నీ యొక్క హృదయాన్ని సమర్పించుకోవడమే దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క విశ్రాంతిని అపవిత్రపరచుకోవడం శరీర కార్యాలు, శరీరేచ్ఛ, మరి యొక్క లోకానుసారమైన మనసు దేవుని నీతిని నెరవేర్చుకొని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ రోజున విశ్రాంతి అపవిత్రపరచుకోవడం అంటే కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాను. మనకు ఇష్టమైన వాటిని చేయకూడదు. ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? రండి 58 యెషయా గ్రంథం 58 రండి. యెషయా గ్రంథం 58 13వ వచనం చదవడం. 13. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు
నీ ఓరకుండిన ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనదనియు విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు యెహోవాకు ప్రతిష్ఠితమైనదియు ఘనమైనదనియు దాని ఘనముగా అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండవలను లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించెదను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడని ఇగో ఇవన్నీ కూడా అంటే విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచేటువంటి కార్యాలు. ఇవి చేయకుండా ఉంటే ఏమన్నాడు ఆయన? నీవు యెహోవా యందు ఆనందించెదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను నేను ఎక్కించెదను అన్నాడు. దేవుని బిడ్డల లోక వార్తలు చెప్పుకొనకయు నీకు ఇష్టమైన పనులు చేయకయు యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఎలా ఆచరించాలి? మౌలికంగా ఘనముగా ఆచరించాలి. అన్ని దినాల కంటే కూడా ఒక భిన్నమైన దినముగా, ఈ దినం ఒక ప్రతిష్ఠితమైన దినముగా మనము విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మరి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మళ్ళీ 50 నా పరిశుద్ధ పర్వతములకు వాడి తోడుకుని వచ్చేదను. 7వ వచనం 56 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములను. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిబంధన చేసుకుంటావో అప్పుడు దేవుడు ఆ దినాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. సో ఆ మందిరములో నువ్వు అర్పించిన దహన బలులు గాని నాకు అంగీకారములు. బలులు అంటే అందరూ అనుకుంటారు ఆ ధనము, పండ్లు, పలహారాలు, పశువులు ఇవే అనుకుంటారు బలులు అంటే. అన్నిటికంటే ప్రథమమైనది హృదయ బలి. ఈ యొక్క హృదయాన్ని నువ్వేం చేయాలి? బలిగా ఇవ్వాలి. దేవునికి ఇష్టమైనటువంటి బలి. సో నీ హృదయాన్ని దేవుడికి నువ్వు అర్పించాలి. అంతేగాని పాత నిబంధన అటువంటి మరి దేవుడి పెట్టలేక మనం ఉండకూడదు. పాత నిబంధనలో వాళ్ళు కొన్ని ఆచారాలు చేసేవారు. ఈ రోజుల్లో ఆచారాలన్నిటికంటే కూడా ప్రత్యేకముగా యేసు ప్రభువు మనకు నేర్పింది హృదయ శుద్ధి. ఈ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుని నీవు మన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆ ఉపవాస దినాన్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇది దేవుడు కోరుకునేది. ఆమె మరి దేవుని పిల్లారా, మనము చదివినటువంటి లోక 2వ అధ్యాయంలో మరి ఆషేరు గోత్రీయురాలు ఏం చేసింది? ఆమె ఏం చేసిందండి? అన్న ఏం చేసింది? ఈమె పేరు అన్న. ఇంకో అన్న ఉంది, అర్థమైందా? ఈమె అన్న. ఆమె కూడా దేవుని యొక్క పిల్లలేనప్పుడు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తుంటే అక్కడున్నటువంటి ఏలియా ప్రవక్త అనుకున్నాడు, ఈమె వచ్చి ఇలాగ ఏడుస్తుంది, ఇలా చేస్తున్నాడు. అయ్యా, నేను తాగిన కారణం కాదు, నేను మత్తురాలు కాదు, నా హృదయ వేదన చేత నేను కన్నీరు కాదు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు లేనివ్వండి అన్నాకు దేవుడు ఆ యొక్క గర్భాన్ని తెరిచాడు. అంటే నీ యొక్క కన్నీరు వృధా కాదు, అన్న యొక్క కన్నీరు వృధా కాదు. దేవుడి యొక్క మందిరాన్ని అంటి పెట్టుకుని ప్రార్థన చేసేసి పిల్లవాడు పుట్టిన తర్వాత నాకు ఒక కుమార్ని దయచేయము, ఆ కుమార్ని సమర్పిస్తానండి. పిల్లవాడు పాలు విడిచిన తర్వాత తీసుకువెళ్ళి ఏ విధంగా మాట చెప్పిందో, దేవుడు ఏదైతే ప్రమాణం చేసిందో పిల్లవాడిని తీసుకెళ్లి మందిరంలో సమర్పించేసి దేవుని స్తోత్రం. అంటే ప్రార్థన చేసేసి పొందుకుంది దేవుడికి దేవుని స్తోత్రం. ఇలాంటి మనసు మనకు కావాలి. అన్నా కూడా ఏం చేసిందంటే ఆమె దేవాలయమును విడిచిపెట్టలేదు. మనం చదివాం కదా, ఇక్కడ వాక్యాలు ఏం చదివాము? నా మందిరము సమస్త జనులకు
ప్రార్థనా మందిరం అనబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ యొక్క ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేసేదను అన్నాడు. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఎవరైతే ఆ విశ్రాంతి దినాన్ని పవిత్రపరుస్తున్నారో వారిని ఆనందింప చేస్తామన్నాడు. సో మనం ఇక్కడ 50-50గా ఉండకూడదు. 100% భక్తితో, ఆత్మతో, సత్యంతో దేవుని ఆరాధించినప్పుడు ఈ కార్యాలను చూస్తాం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడిని కూర్చోబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉపవాస విషయంలో ఉపవాసం ఉంది అనుదినము కూడా దేవుని ఆమె యొక్క జీవితంలో ఇక రెండో లాంటి దేన్ని కూడా ఎంచుకోలేదు. దేవునికి పరిపూర్ణ త్యాగం చేసి ఉన్నది. ప్రభు కొరకు సమస్తమును త్యాగం చేసి ఉన్నది. తన యొక్క జీవితంలో ఇక మనుషులు కాదు, ఇక ఆస్తి పాస్తులు కాదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మందిరములో కన్నీరు కాస్తూ దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయించుండెను. మరి ఈ రోజున నీ జీవితము, నా జీవితము ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అన్న ప్రార్థన చేసి ప్రతిఫలం పొందుతుంది. మరి ఈ యొక్క అన్న తన యొక్క జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో గడిపిన 7 సంవత్సరాలు మనతో 7 సంవత్సరాలు రెస్ట్ ఆఫ్ ద ఇయర్స్ అంతా కూడా దేవుని మందిరంలో గడిపింది. ఈ రోజుల్లో మనము సమయం దొరికిందంటే ఫోన్లో మాట్లాడతాం, ఇరువురు వారితో మాట్లాడతాం, మనకి ఇష్టమైన పనులు చేసుకుంటాం. ఆదివారం అనేది నువ్వు ప్రతిష్ఠించుకున్నావు. దేవుడితో మనం నిబంధన చేసుకున్నాం. ఈ పునరుద్ధాన దినములో పాల్గొనడానికి మనం తీర్మానం చేసుకున్నాం. ప్రభువునందు రక్షణ పొందిన వారు ప్రభు యొక్క శరీరాల్లో ఆదివారం చేయవేయాలి. వారానికి ఒకసారి కాదు, వారానికి ఒకసారి ప్రతి ఆదివారం సంఘముగా కూడినప్పుడు ఆదిమ క్రైస్తవ సంఘం ఏం చేసిందంటే వారు ప్రార్థనకు వాళ్ళు ఎట్లా ఏం చేస్తారు, రొట్టె చుట్టూ ప్రార్థన, వారు వరదలకు కూడా రొట్టె పిలిచి సహవాసం ప్రార్థన చేయలేదు. ఎడతెగగా ఉన్నారు. ఈరోజు ఎడతెగగా అంటే కంటిన్యూస్, ఎల్లప్పుడూ కూడా వాళ్ళు కార్యము జరిగిస్తూ ఉన్నారు. ఈరోజు మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి. వాక్యం మనకి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరములో దేవుని మీరు కూర్చోబెట్టాడంటే ఈ గ్యాస్ గివెన్ యు నేమ్, ఇది పేరు పెట్టి పిలిచాడు. ఇది పేరు పెట్టి పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి దేవుని మందిరములో నువ్వు నేను ఉన్నావు. మరి అన్న ఏ విధంగా అయితే తన యొక్క సహోదరుని రేయింబగళ్ళు సేవ చేస్తూ ఉన్నాడు. మనం రేయింబగళ్ళు సేవ చేయటం లేదు, వారానికి ఒకసారి సేవ చేయటం అంటే దేవుని మందిరం రావడం, సంఘంలో బ్యాట్స్ మీద కూడా క్లీన్ చేయటం, శుద్ధి చేయటం, అందరికంటే ఆ తపన ఉండాలి. అది కూడా సేవలో ఒక భాగం. చర్చ కూడా నీటిగా అరేంజ్ చేయటం, అందరూ కూర్చోవడానికి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, ఇది కూడా ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. నీ తగ్గిపోతాను చూస్తాడు, నీ దీనత్వాన్ని చూస్తాడు, నీ త్యాగ ప్రతిమను చూస్తాడు. కాబట్టి దాన్ని బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థానంలో తీసుకుని వస్తాడు. రోజున మరి 92వ కీర్తన చూడండి, నీతిమంతుల్ని ఏ విధంగా ఆయన ఆశీర్వదిస్తున్నాడు. 92వ కీర్తన ఒకసారి వాక్యం జ్ఞాపకం చేసుకుంటాం. 92వ కీర్తన 12-13 నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మోవవేయుదురు. లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతులు ఈ లోకవార్తను చెప్పుకుండా ఎవరైతే తన యొక్క నోటిని పాపము చేయకుండా వారి యొక్క చేతులను కట్టడి చేస్తున్నారో వారు నీతిమంతులు. ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు. లెబనోను మీది దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై
ఎక్కడ నాటబడిన వారండి? దేవుని మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో అన్నాడు, ఆభరణములలో వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. 13వ వచనం, 14వ వచనం. నాకు ఆశీర్వాదమైన యెహోవా యథార్థవంతులని ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు మనుషులు తల ముందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నుందురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన యొక్క జీవితంలో మరి అనుదినము కూడా ఆయన యొక్క రక్షణ సువార్తను మనము ప్రకటించాలి. 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు యెహోవా అరణ్యములో వారు నడిపించినప్పుడు వారు దేవుని చూశారు. వారు ఇశ్రాయేలు ప్రజలు చూశారు, ఆయన కార్యాలు చూశారు. ఆయన ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా 2 పాయలుగా చేశారు చూశారు. ఆహారం లేనప్పుడు చూశారు, నీరు లేనప్పుడు అన్ని విషయాల్లో దేవుడు గొప్ప అద్భుతాలను చేసి ఇశ్రాయేలు ప్రజలు చూశారు. పంట నుంచి నీరు వచ్చింది, ఆకాశం నుంచి మన్నాను ఆహారంగా ఇచ్చాడు. సో ఇవి చేసినా కానీ వారి యొక్క జీవితంలో ఒక విషయం తప్పిపోయారు. వాళ్ళు తప్పిపోయారు కాబట్టి దేవుడు ఏమన్నారంటే 95వ కీర్తన 10వ వచనం, 95వ కీర్తన 10వ వచనం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసిగి వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని ప్రమాణము చేసి దేవునికి స్తోత్రం. అని దేవుడు 40 సంవత్సరాలు ఆయన కార్యములు చూశారు. కానీ వాళ్ళు ఎక్కడ తప్పారండి? హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోలేదు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నాం, ప్రతి ఆదివారం దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, ఇంట్లో ఆరాధన చేస్తున్నాం, వీధిలో ఆరాధన చేస్తున్నాం. కానీ ఆయన తెలుసుకోలేదు. కాబట్టి బహుశ్రమ ఉందని చెప్పేసి వాక్యం సెలవిస్తున్నది. వారు నా మార్గంలో తెలుసుకోలేదు అనుకుంటుంది. 11వ వచనం చదవండి. కావున నేను కోపించి మీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేసి తిని. కావున నేను కోపించాను అంటే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాకముందు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. దేవుడు నీతో ఒక ప్రమాణం చేశాడు. నువ్వు బాప్తిసం పొందినప్పుడు నువ్వు దేవుడితో ప్రమాణం చేశావు. ఏమి ప్రమాణం చేశావు? నేను ఆదివారం దేవుడి మందిరానికి వెళ్తానని, ఆయన ఇచ్చిన రక్షణ కోల్పోనని, మాటలోను క్రియలోను ఆలోచనలోను పాపము చేయని ప్రమాణం చేశాడు. అవునా కాదా? బాప్తిసం పొందిన మనమందరం కూడా ప్రమాణం చేసేసి చంటి పిల్లల కంటే తెలియదు. సో మనమందరం కూడా మరి అడల్ట్ బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మనందరికీ కూడా తెలుసు. కానీ 40 సంవత్సరాలు వారితో నడిచిన దేవుని వాళ్ళు గ్రహించలేదు. సో ఇక్కడ ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి నువ్వు అన్ని కూడా తెలుసుకుని మరి అన్ని కూడా నేర్చుకున్న తర్వాత ఇంకా తప్పిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి. అగ్ని ఆరదు. సో ఆ శిక్షలోనికి రావడానికి ముందే మనము దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా ఉండాలి. దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా మనం దేవుని మందిరాన్ని అంటిపెట్టుకుని ఆయన వాక్యాన్ని చేతపట్టుకొని ఆయన మనకి ఇచ్చిన రక్షణలను ఆ స్వార్థమును అన్ని జనులను ప్రకటించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పొందిన నీ రక్షణ నీతో ఆగిపోకూడదు. రక్షణను నువ్వు వ్యాప్తి చేయాలి, సువార్త చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. భారతదేశం కొరకు ప్రార్థన చేయాలి. ప్రపంచంలో నాస్తికుల కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు చేసిన ప్రార్థన వల్ల వారి హృదయాలు మారుతూ ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతమందికి నువ్వు సువార్త చేస్తూ ఉన్నావు? ఎంతమందిని దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నావు? ఎంతవరకు నువ్వు ఆత్మల భారం కలిగి ఉన్నావు? వేకువజామున లేచి ఎంతమంది కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించుకోవాలి. అనుదినము కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించుకునేది వాక్యం సెలవిస్తుంది. 40 సంవత్సరాలు వారు దేవుని మార్గాన్ని తెలుసుకుని మౌలి విషయం అండి. వారు నా మార్గమును తెలుసుకోలేదని నేను అనుకుంటుంది అన్న. 40 సంవత్సరాలు దేవుని దర్శించి వారితో మాట్లాడాడు.
ఏండ్ల కాలం సో ఇప్పుడు ఇక వీరు ఎన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించకూడదని దేవుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. ఎంతకాలం సహిస్తారండి? ఎంతకాలం సహిస్తాడు? మా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నా మాట కాదు, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోండి. దీన్ని మన యొక్క జీవితంలో అన్వయించుకోండి. ఎన్నిసార్లు ఫాస్ట్ గా చెప్తున్నా దేవుని వాక్యం మాట్లాడుతున్నది. ఒకవేళ నా మెట్టు కొరకు నా గొంతు కొరకు నేను చెప్తే నేను శిక్షా విధిలోనికి వస్తాను. కాబట్టి మనమందరం కూడా ఇదే మాటల్ని 40 సంవత్సరాలు ఇదే బిడ్డలారా దేవుడు నడిపించాడు. 83 సంవత్సరాలు 84 ఎన్ని సంవత్సరాలు ఉన్నామే 84 అన్న ఎన్ని సంవత్సరాలు ఉందండి? 84 సంవత్సరాలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు. ఎంత అద్భుత వాక్యం చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 84 సంవత్సరాలు విధవరాలై దేవుని మందిరాన్ని విడిచిపెట్టగా రేయింపవద్దు ఉపవాసంతో ప్రార్థన చేయించు పరిచర్య చేయించు ఉన్నది. దేవుని స్తోత్రం. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో పరిచర్య చేశావు? ఎన్ని రాత్రులు ప్రార్థన చేశావు? ఎన్ని రాత్రులు ఆయన సన్నిధిలో ఉన్నావు? ఒకసారి ఆలోచించుకోండి. ఇజ్రాయేల్ ప్రజలు కొట్టివేశారు. ఆనాడు ఎవరైతే ఐగుప్తు దేశం నుంచి ప్రారంభించారో వాళ్ళ యాత్ర వాళ్ళందరూ కూడా వాగ్దానం భూమిలో చేర్చారు. వాళ్ళు ఎవరు చేరలేదు, ఇద్దరే చేశారు. ఎవరిద్దరు? యెహోషువ కాలేబు ఇద్దరే వాగ్దాన భూమిలో చేశారు. వాటితో మరి ప్రారంభించిన వాళ్ళందరూ కూడా ఏమైపోయింది? 40 సంవత్సరాల ప్రయాణం వల్ల తెలుసా ముస్లిం అంటే బలహీనయ్యారు, దారిలో చనిపోయారు. వాళ్ళ పిల్లలను దేవుడు లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నువ్వు బలహీనుడు అయితే నీ పిల్లల పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించు. ప్రియదేవులారా, మనము ప్రవేశించాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి, మన పిల్లలు ఉండాలి, వాళ్ళ పిల్లలు ఉండాలి, మన ఇరుగు పొరుగు అందరూ ఉండాలని మన ప్రయత్నం. మనం చేస్తున్నటువంటి పోరాటము ఇది వ్యక్తిగతమైనది కాదు, ఇది వ్యక్తిగతమైనది కాదు. ప్రియదేవులారా, ఇది అందరి కొరకు, అందరికి యేసు ప్రభువు అందరికి ప్రభువు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రక్షణ అందరి కొరకు కానీ నీ ఒక్కడి కొరకు మాత్రమే కాదు. నీ ఒక్కడి కొరకే, నీ ఇంటి కొరకే అనుకుంటే ఇది సెల్ఫిష్నెస్, అసూయ. కాబట్టి సరి చేసుకోవాలి. రక్షణ అందరూ రక్షించబడాలి, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. అని చెప్పుకుంటున్నాం కదా, మాట చెప్పుకుంటున్నాం కదా. అందరూ బాగుండాలి, అందులో నువ్వు ఉండాలి. అందరూ రక్షణ పొందాలి, ఆ రక్షణలో నువ్వు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి. నా కుటుంబం నేను కూడా రక్షించబడాలి. హల్లెలూయా. అమాత్యం చేర్చబడుతున్నాను. 84 సంవత్సరాలు 40 సంవత్సరాలు 84 సంవత్సరాలు వృద్ధురాలైన స్త్రీ ఆశీర్వదించబడింది. ఆమె పేరు గర్భగా ఎంచబడినది. ఈ రోజున మరి నీ వయసు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరాన్ని నడుస్తున్నావు ఒక్కసారి ఆలోచించుకుని నీ పరిస్థితి ఏమిటో ఒకసారి దేవుని దగ్గర మన యొక్క బహిరంగ జీవితం, మన యొక్క బాహ్య జీవితాన్ని ప్రభు దగ్గర మనం పెట్టాలి. ప్రభు దగ్గర మనం పెట్టాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము ముగిస్తున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. ఎవరు తీసుకోవాలి చదవండి. నేను నిన్ను కాపాడెదను, నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. దేవునికి స్తోత్రం. నీకు కలిగిన దానిని నువ్వేం చేయాలి? గట్టిగా. ఏం కలిగింది? రక్షణ కలిగింది. ఈ రక్షణ కోల్పోకుండా రక్షణ పట్టుకుని మనం అందరం కూడా రక్షణ సువార్త చేయాలి. 12వ వచనం వచ్చేసరికి జయించు వారిని నా దేవాలయం యొక్క స్తంభముగా చేసేసి అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ నీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యందు నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వారి మీద రాసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఇంతగా హెచ్చిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన నువ్వు పొందిన రక్షణ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి దాన్ని పట్టుకుంటే తప్ప నువ్వు రక్షించబడవు. నూతనమైన పేరు ఆయన నీకు పెడుతూ ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి సంగతులు చెవులు గలవాడు వినుడుగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము కూడా ఆయన నీకు
ఇచ్చినటువంటి పేరును బట్టి పిలుపును బట్టి జాగ్రత్తగా ఉంటూ మరి బిడ్డలారా ఆయన బిడ్డలుగా జీవించడానికి దినదినము కూడా ఆయన మందిరములో వాడబడేటువంటి పాత్రగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మరి నీకు ఇచ్చిన రక్షణ నువ్వు పొందుకోవాలి, నీ కుటుంబం పొందుకోవాలి, నీ కుటుంబం వారు పొందుకోవాలి, నీ పిల్లలు పొందుకోవాలి. సత్యమైన యథార్థమైన మార్గంలో మనమందరితో నీతి న్యాయాలు కలిగి యెహోవా మనకి ఇచ్చిన విశ్రాంతి దినాన్ని ఆశీర్వదిస్తూ మనకి ఇష్టమైన పనులు చేయకుండా ఉపవాసం ఆచరించిన కూడా ఆయన సన్నిధిలో గడిపినలా నువ్వు ధన్యంగా వారి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దేవుడిని గడపడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ రక్షణను మీరు కొనసాగించండి. కోల్పోకుండా జాగ్రత్త పడమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు మనలో మన కుటుంబాలను ఆశీర్వదించుగాక.